ఇక్కడైతే కొత్తిమీర అండి. కొత్తిమీర చిక్కగా వేసుకునే కన్నా పలసగా వేసుకుంటే చాలా బాగా వస్తుంది కొత్తిమీర. స్ప్రింగ్ ఆనియన్స్ అండి. వాటర్ బాటిల్ మూత, వాటర్ బాటిల్ ఇది చక్కగా వచ్చింది చూడండి. చాలా బాగా వచ్చింది స్ప్రింగ్ ఆనియన్స్. ఆనియన్స్ మనము నాటితేనే వచ్చేస్తాయండి స్ప్రింగ్ ఆనియన్స్. ఒక తోటలాగా అయిపోయింది మాకైతే ఆనియన్స్. చాలా బాగా వచ్చాయి. ఆర్గానిక్గా వండించుకొని మనం వండుకొని తిన్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. బాగా వచ్చింది చూడండి. సైజు కూడా ఇది ఎంత చాలా బాగా వచ్చింది సైజు కూడా. సలాడ్స్లలో కూడా వేసుకోవచ్చు తాజాగా ఆకుకూరలు. ఇక్కడైతే నేను మెంతి వేసుకున్నానండి. మెంతి మనకు 5 డేస్లలో వచ్చేస్తుంది మెంతి. ఇంకా 2 డేస్ అయిన తర్వాత ఈ చిన్న మెంతి మనం కర్రీస్లలో వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది, బలం కూడా అని చెప్తారు మెంతి. చిన్న వేస్ట్ బిర్యానీ ప్యాకెట్స్ వాటిలలో వేస్తాను నేనైతే. చాలా బాగా వచ్చింది. చిన్న పిల్లలైనా వేసుకోవచ్చండి ఈ మెంతి. ఎలా పండించుకో అని అనుకుంటే ఆకుకూరలతో స్టార్ట్ చేయవచ్చు. మెంతి, పాలకూర అలాంటివి వేసుకుంటే చాలా బాగా వస్తాయి చూడండి. ఇది మూడవది చింత చిగురు. చింత చిగురు వచ్చింది చూడండి, బాగా వచ్చింది చింత చిగురు. తమలపాకు అండి. సైజు ఇంత పెద్దగా ఉంది చూడండి సైజు, నా చేతి ఎంత. ప్రతి ఒక్క ఇంట్లో తమలపాకు ఇంట్లో పెంచుకోవాలండి, చాలా మంచిదని అంటారు తమలపాకు. ట్రయాంగిల్ హార్ట్ ప్లాంట్. ట్రయాంగిల్ హార్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. గార్డెన్కి చాలా అందాన్ని ఇస్తుంది ట్రయాంగిల్ హార్ట్. మా గార్డెన్లో మామిడి చెట్టు. ఈ ఆకులు గుమ్మానికి వేసుకుంటారు కదండి, మామిడి ఆకులు. అలాగా సరదాగా మిద్దె తోట పైన వచ్చి కూర్చుంటే చెట్లన్నీ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో.
ఒక్క కాయగూర అయినా కానీ చూసి అమ్మయ్య ఒక కాయ కాసిందని ఎంతో సంతోషపడతాము. ఇంకా ఇక్కడ పసుపు కూడా చాలా బాగా వచ్చింది. ఏమైతే వేసానండి అన్నీ వచ్చినాయి ప్లాంట్స్. ఇంకా నేను వేసేటప్పుడు కూడా చూపించాను. చాలా బాగా ప్లాంట్స్ హెల్దీగా ఉన్నాయి. వర్షం పడుతుంది కదా అనేసి మనము వాటర్ వేయకుండా ఉండొద్దు. వర్షం పడ్డ నెక్స్ట్ డే అయినా కొన్ని వాటర్ అయినా వేయాలండి. బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి వేయాలి, పప్పు కడిగిన నీళ్ళు. కానీ ప్లాంట్స్కి ఫెర్టిలైజర్ ఉంటుంది. ఇక్కడ పాలకూర, పాలకూర ఇది కూడా పసుపేనండి. సైజ్ చూడండి, చిన్న తొట్టి. మనం ఈ సైజులో వేసుకున్నా కానీ ప్లాంట్ చాలా హెల్దీగా వస్తాయి. ఇదంతా మామిడల్లం అండి, మామిడల్లం. టర్టిల్ వైన్ ప్లాంట్. మిక్చర్ తీసుకొచ్చినావా? గిడ్డుకాయలు గిడ్డుకాయలు. ప్లాంట్ చూడు ఎంత బాగుంది. లిల్లీ ప్లాంట్, ఫ్లవర్స్ వచ్చినాయి. లిల్లీ ఫ్లవర్స్ మొగ్గలు వచ్చేసినాయి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది లిల్లీ ప్లాంట్. కరివేపాకు, 12 ఇంచెస్ స్పాట్లో ఉందండి. మేము అవసరం వచ్చినప్పుడల్లా తీసుకుంటాం. అయితే ఎటు వెళ్తుంది మా చిట్టి తల్లి? మార్కెట్కి వెళ్తున్నావు? మన దగ్గర ఉండే ఆకుకూరలు వెళ్ళొద్దులే మార్కెట్కి. చిట్టి కాకరకాయలు అండి, చిట్టి కాకరకాయలు. ఇవి లోకల్ అన్నమాట. అవి పులుసు పెట్టుకున్నాం, ఫ్రై చేసుకున్నా బాగుంటుంది కర్రీ. పిందెలు వచ్చేస్తున్నాయి ప్లాంట్ కాకరకాయలు. పిందెలు వచ్చేస్తాయి. ఇదైతే దొండకాయ అండి. దొండకాయ బొంత పురుగులు అంతా తినేసాయి. ఆ తర్వాత బాగా వచ్చింది. ఆల్ స్పైసెస్ బిర్యానీ ఆకు, ఆల్ స్పైసెస్. ఇది వాటర్ యాపిల్. ఈ వాటర్ యాపిల్ అయితే తీసుకొచ్చి ఒక 6 months అవుతుందండి. 6 months నుంచి చాలా కాయలు ఇచ్చింది ఈ వాటర్ యాపిల్ అయితే. అంజీర్,
ఎర్ర బచ్చల కూర, వెల్లుల్లి అండి, ఇది వెల్లుల్లి, ఎల్లిపాయలు ప్లాంట్, ఇది ఎల్లిపాయలు. ఈ ఆకులు కూడా మనం కర్రీస్లలో వేసుకోవచ్చు, సూప్లో వేసుకోవచ్చు.